హాయ్. ఈరోజు నేను మీతో మాట్లాడబోయే టాపిక్ కొద్దిమందికి కాళ్ళు నల్లబడిపోతూ ఉంటాయి, సన్నబడిపోతూ ఉంటాయి, ఒక్కొక్కసారి కాళ్ళకి పుళ్ళు పడిపోతూ ఉంటాయి. అలాంటి సమస్యని చాలామంది వ్యారికోజ్ వెయిన్స్ అనుకుంటూ ఉంటారు. వ్యారికోజ్ వెయిన్స్ అందరికీ ఉండదండి. వ్యారికోజ్ వెయిన్స్ అనేది కాకుండా కొద్దిమందిలో పెరిఫరల్ వాస్కులర్ డిసీజ్ అనే ఒక జబ్బు ఉంటుంది. ఇదేంటంటే కాళ్ళకి సంబంధించి రక్త ప్రసారం సక్రమంగా జరగదు, లేదా రక్త ప్రసారం జరిగి ఆ రక్త ప్రసారం కింద నుంచి పైకి వెళ్ళలేదు. అలాంటి వాళ్ళలో కాళ్ళ యొక్క కండ కానీ నరాలు కానీ దెబ్బతినిపోతూ ఉంటాయి. దాని తర్వాత రక్త ప్రసారం సరిగ్గా జరగక సెన్సరీ న్యూరోపతి వస్తుంది. అక్కడి నుంచి కాళ్ళు కొంత నల్లబడిపోయినట్లుగా అయిపోతూ ఉంటాయి. అక్కడి నుంచి దానికి ఉన్న చర్మము వెంట్రుకలన్నీ ఊడిపోతూ ఉంటాయి. ఇలాంటి సమస్యతో బాధపడే వాళ్ళు చాలామంది ఆపరేషన్ చేయించుకుని మళ్ళీ ఒక 6 నెలల తర్వాత సంవత్సరం తర్వాత వ్యారికోజ్ ఆపరేషన్ చేయించుకొని మళ్ళీ ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఇలాంటి కొన్ని క్యాపిలరీస్, మైక్రో క్యాపిలరీస్ లాంటి రక్తనాళాల గోడలు గట్టిపడిపోయి సన్నబడిపోయినప్పుడు వాటిని కొంత వెడల్పుగా చేసి వాటి యొక్క రక్త ప్రసారాన్ని పెంచే కొన్ని రకాల మందులు ఉంటాయి. అలాగే రక్త ప్రసారాన్ని కొంత పల్చగా చేసి రక్తాన్ని కాస్త రక్త కణం యొక్క ఆకారాన్ని మార్చి పనిచేసే మందులు కొన్ని ఉంటాయి. అలాగే దీని ద్వారా చాలామంది లోపల సెక్షువల్ పరంగా వీక్ అయిపోతూ ఉంటారు. దీన్ని ఒక రకంగా ఎలా చెప్పొచ్చు అంటే వెన్నుపూస నుంచి నరాలు కానీ రక్తనాళాలు కానీ కాళ్ళలోకి అంగంలోకి వస్తూ ఉంటాయి. కాళ్ళలోకి వెళ్ళే రక్తనాళాల గోడలు గట్టిపడిపోయి మూసుకుపోయినప్పుడు దానికన్నా ఒక 6 నెలలు సంవత్సరం ముందే సెక్స్ పరమైన బలహీనత, వీక్నెస్ వస్తుంది. కానీ దాన్ని వాళ్ళు వేరే సమస్య అనుకుని దీన్ని వేరే సమస్య అనుకుని ఇదేదో షుగర్ వలన జరుగుతుంది, అదేదో ఇంకో దాని వలన జరుగుతుందని కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు. ఇవి రెండూ కూడా పెరిఫరల్ వాస్కులర్ డిసీజ్ అనే ఒక జబ్బులో భాగాలు. మీలో ఎవరన్నా సరే పెరిఫరల్ వాస్కులర్ డిసీజ్తో బాధపడుతున్నారు అని గనక మీకు కాళ్ళు కొంత నల్లబట్టము, సన్నబట్టము లేదా పుళ్ళు పడి తగ్గకపోవటము గనక ఉంటే ఖచ్చితంగా దానికి మంచి పరిష్కారం ఉన్నది. ఆ మంచి పరిష్కారం ఎలా ఉంటుంది అంటే భవిష్యత్తులో కాళ్ళకి సంబంధించి ప్రమాదం జరగకుండా, ఒక్కొక్కసారి ఎట్లా ఉంటుందంటే కాళ్ళకి పుళ్ళు పడిపోయి రక్త ప్రసారం లేక వేళ్ళు తీసేయటము, పాదాలు కట్ చేయటము, ఒక్కొక్కసారి కాలే తీసేసే లాంటి పరిస్థితులు కూడా వస్తూ ఉంటాయి. ఇది ఎంత ప్రమాదకరమైన విషయం అంటే మీలో ఎవరన్నా సరే పెరిఫరల్ వాస్కులర్ డిసీజ్తో బాధపడుతున్నారనే అనుమానం కనుక ఉంటే ఖచ్చితంగా దాన్ని హాస్పిటల్కి వెళ్ళి చూయించుకోవడం అనేది చాలా అవసరం. ఒక్కొక్కసారి ఇది ఎంత పని చేస్తుంది అంటే గుండె చేసే నష్టానికన్నా ఎక్కువ నష్టం చేస్తుంది. ఒక మనిషికి కాలు కానీ పాదం కానీ తీసేస్తే ఆ మనిషి యొక్క జీవితం నరకంలాగా ఉంటుంది. అలాంటి ఇబ్బంది మనకి తెలుస్తానే జరుగుతూ ఉంటుంది. సో అలాంటి ఇబ్బంది రానివ్వకుండా ఒకవేళ ఏదైనా పెరిఫరల్ వాస్కులర్ డిసీజ్ అనే ఒక సమస్యతో మీలో కొన్నిసార్లు కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్నా జరగవచ్చు, మీకు సిగరెట్లు, మందు లాంటి అలవాట్లు ఉన్నా జరగవచ్చు, ఒక్కొక్కసారి ఏదన్నా పొగాకు లాంటి నమిలే అలవాట్లు ఉన్నా జరగవచ్చు. కొంతమందిలో జన్యుపరంగానే రక్తాన్ని కాస్త గడ్డగట్టించే లక్షణాలు ఉంటాయి. కొన్ని ప్రోటీన్ సి డెఫిషియన్సీ అని, ప్రోటీన్ ఎస్ డెఫిషియన్సీ అని, యాంటీ ఫాస్ఫోలిపిడ్ సిండ్రోమ్స్ అని అలాంటివి ఉన్నా జరగవచ్చు. సో మీలో ఏ మాత్రం డౌట్ ఉన్నా సరే కాళ్ళకి సంబంధించిన పరంగా తిమ్మిర్లైనా, చురుకులైనా, నల్లబడిపోవటమైనా, సన్నబడిపోవటమైనా, చెప్పులు జారిపోవటమైనా అశ్రద్ధ మాత్రం చేయకుండా చూయించుకోండి. వీటన్నిటినీ పరిష్కారం చూడగలిగిన హాస్పిటల్ డాక్టర్ లెనిన్ రెడ్డి, ఎండి, జనరల్ మెడిసిన్, గోల్డ్ హాస్పిటల్, గుంటూరు మరియు హైదరాబాద్. థ్యాంక్ యూ.